పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు. సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాలు దాని మీద మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు సెషన్స్లో మనం తెలుసుకునే అంశం ఏమంటే ప్యూరిటీ ఆఫ్ యోగా. ప్యూరిటీ ఆఫ్ యోగాలో పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తూ వస్తున్నాయి అని అంటే, అది మ్యాథమెటికల్ ఫార్ములాగా ఉంటుంది. 2+2 అంటే 4 అంత స్పష్టంగా, అంత అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఆయన చెప్తున్నారు. దాని మీద ప్రశ్న ఏంటి, లాజికల్‌గా లేదు, అది ఇల్లాజికల్‌గా ఉంది. మనసు అనేది చాలా ఫినిట్టు మైండు. అలాంటిది ఆకాశమంతా దానిలోకి ఎలా అబ్జార్బ్ అవుతుంది? ఇన్ఫినిట్ ఫినామినా ఎలా సాధ్యమవుతుంది అనే పాయింట్ మీద క్వెషన్ అన్నట్టు. అది చూస్తానికి ఇల్లాజికల్‌గా, అసందర్భంగా అనిపించవచ్చు. ఆకాశం అనేది చాలా విశాలంగా ఉంటుంది. ఓషో గారి సమాధానం అనమాట. ఆకాశం ఇన్ఫినిటీగా ఉంటుంది. కానీ అది ఒక చిన్న సరస్సులో ప్రతిబింబిస్తుంది. అలాగే ఒక చిన్న అద్దంలో కూడా ప్రతిబింబిస్తుంది. ఆకాశాన్ని మనం ప్రతిబింబాన్ని చూడొచ్చు. అలాగే మొత్తం అంతా రిఫ్లెక్ట్ కాదు. కానీ కెనాట్ బి, అంటే ఆఫ్‌కోర్స్ ద హోల్ ఆఫ్ ఇట్ విల్ నాట్ బి రిఫ్లెక్టెడ్. ఇట్ కెనాట్ బి రిఫ్లెక్టెడ్. మొత్తం పెద్ద ఆకాశం అంతా కూడా ఒక చిన్న సరస్సులో కనపడుతుంది అంటే మొత్తం అంతా కనపడుతుందని కాదు. అందులో కొంత భాగం. ఆ కొంత భాగమైన ఆకాశానిదే గదా! అలాగే మ మానవుడి యొక్క మనస్సు ఏంటి? ఒక అద్దం లాంటిది. అది ఆ అద్దం లాంటి మనసు స్వచ్ఛమైతే, మనసులో ఏ కలుషితాలు లేకుండా ఉంటే, శూన్యమైతే, అప్పుడు అవధులు లేని ఆకాశమే మనసులో కనపడుతుంది. ఇట్ ఈస్ ద ప్యూర్ దెన్ ద ఇఫ్ ఇట్ ఈస్ ద ప్యూర్ అంటే మనసు ఎప్పుడైతే స్వచ్ఛమైందో అప్పుడేం జరుగుతుంది? అవధులు లేని ఆకాశం ఏ విధంగా సరస్సులో, అద్దంలో కనపడిందో అలాగే మనసులో ఆకాశతత్వం కనపడుతుంది. అక్కడ ఆ రిఫ్లెక్షన్ అంటే ఆ ప్రతిబింబం అనంతం కాకపోవచ్చు. కానీ అనంతం యొక్క అంశే, ఆ భాగమే అది అనంతాన్ని ప్రతిబింబిస్తుంది. అది ఆహ్, ఆ అంశ లేకపోతే ఆ మెరుపు అనేది ఉందే, అదే ద్వారం. క్రమక్రమంగా నువ్వు ఆ అద్దాన్ని వదిలి, ఆ అద్దం ఎనక మిర్రర్ బిహైండ్ ఎవరున్నారు? ఎంటర్ ఇంటు ద ఇన్ఫినిటీ. ఆ అవధులు లేని స్థితికి నువ్వు చేరుకుంటావు. అప్పుడు ఆ ప్రతిబింబాన్ని వదిలేసి బింబాన్ని పట్టుకుంటావు. అప్పుడు నీ వాస్తవాన్ని నువ్వు దర్శిస్తావు. అది సమాధానం. ఇంకా నువ్వు అంటే ఒక అద్ ఒక కిటికీ నుంచి చూస్తున్నావు ఆకాశాన్ని. ఆ కిటికీ నుంచి నువ్వు ఎంతవరకైతే చూడగలుగుతావో అంతవరకే చూడగలుగుతావు. మొత్తం ఎంతవరకు నీకు పర్మిషన్ ఇస్తుంది ఆ విండో, ఆ కిటికీ నుంచి ఆకాశాన్ని కొంత మేరకు చూడగలుగుతావు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చూసేది, సో ద ఓన్లీ థింగ్ రిమెంబర్ టు డోంట్ థింక్ దట్ వాట్సోఎవర్ యూ హావ్ సీన్ ఈజ్ ఇన్ఫినిటీ. ప్రతిబింబం అది.
అద్దంలో చూసేది ప్రతిబింబము, సరస్సులో చూసేది ప్రతిబింబము, కిటికీ కిటికీ నుంచి చూసేది కొంత మేరకే నువ్వు చూడగలుగుతావు. అది అనంతం ఎలా అవుతుంది? కాదు కదా! మేబీ ఇన్ఫినిటీ. వాస్తవానికి అది అవధులు లేనిది. ఇట్ ఈస్ నాట్ టు బి ఇన్ఫినిటీ. మనం దాని నుంచి చూస్తే అది అవధులు లేనిదిగా కనపడదు. కాబట్టి మానవుడి యొక్క మనో దృక్పథంలో చూసేది ఎంతవరకు చూస్తుంది? సో, వాట్సెవర్ హ్యూమన్ మైండ్ కెన్ సీవ్ మే బి డివైన్. బట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక గ్లింప్స్. ఆ అనంతుడిని చూడలేదు. అనంతమైన ఆకాశాన్ని చూడలేదు. లేదు, అనంతాన్ని ఆకాశమైనా సరే ఎంత చూసినా ఇంకా ఎంతో విశాలంగా ఉంటుంది. కానీ చూసినంత మేరకు అది డివైన్‌లో భాగమే. ఆ దివ్య భాగమే. ఆ దివ్యత్వమే. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందులో తప్పేమీ లేదు. క్రమక్రమంగా మనం ఏం చేస్తాం? దెన్ బై అండ్ బై ఆ ఫ్రేమ్ అంటే నేను ఈ చట్రం నుంచి చూస్తున్నాను, దీని నుంచి చూస్తున్నాను అనే దాని నుంచి బయటకొస్తాం. అప్పుడు మనసు మైండ్ కంప్లీట్‌లీ మిర్రర్ డిస్ట్రాయ్ ద మైండ్ కంప్లీట్‌లీ సో దట్ మిర్రర్ ఈస్ టు బి నో మోర్ అండ్ దెన్ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ రిఫ్లెక్షన్ అండ్ యూ ఎంటర్ ద రియాలిటీ. అంటే ఇక్కడ పరిమితం నుంచి అపరిమితం వైపు వెళ్ళాలి అనంటే, పరిమితమైనటువంటి మనస్సు యొక్క స్థితిని బియాండ్ మైండ్‌కి వెళ్ళాలి. ఆ బియాండ్ మైండ్ మైండ్ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ ద మైండ్ అంటే చిత్తవృత్తి నిరోధం చేస్తావు. మనసుని పూర్తిగా చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అంటే స్థూలంగా చూస్తే ఇదేంటి? అనంతమైన ఆకాశాన్ని మనం ఈ విధంగా చూస్తున్నాం. అది అసందర్భంగా అనిపిస్తుంది. అలాగే చిన్నది. ఆహ్, కానీ ఆ అనంతం అనేది అనంతంగా ఉంది. ఎటర్నల్‌గా ఉంది. అనంతం అంటే అనంతమైన ఆకాశం, అవధులు లేని ఆకాశం ఎటర్నల్‌గా ఉంది. సో, అది అంతులేనిదిగా ఉంది అనే పాయింట్. మనకు అలా అనిపిస్తుంది. రెండో విషయం ఏమనిపిస్తుంది? సెకండ్ థింగ్ హాస్ ఆల్సో టు బి అండర్‌స్టాండ్. రెండోది కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే టినీ మైండ్ ఈజ్ నాట్ ద టినీ రియల్లీ. వాస్తవానికి మన మనసు చిన్నదే అని అనుకోవడానికి చిన్నది కాదు. ఆ ఇన్ఫినిటీలో ఒక భాగమే. అంటే అవర్ మైండ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్. విశ్వమానసంలో అది ఒక భాగం. కాబట్టి మనసు ద్వారా నువ్వు గ్రహించేది మనసుని చిత్తవృత్తి నిరోధం చేసినప్పుడు విశ్వంతో నువ్వు కనెక్ట్ అవుతావు. ఇట్ లుక్స్ ఫినిట్ బికాస్ ఆఫ్ యూ. అంటే మన ఆలోచన నేను సంకుచితమైన మానసంతో ఉన్నప్పుడు సంకుచితంగానే ఉంటుందన్నమాట. సంకుచితమైన మానసం అనేది యూ హ్యావ్ క్రియేటెడ్ బౌండరీస్. బౌండరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. బౌండరీస్ అనేవి ఫాల్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ యువర్ టినీ మైండ్ బిలాంగ్స్ టు ద ఇన్ఫినిటీ. అయినప్పటికీ మన మనసు చిన్నదే అని అనుకున్నా, మన మనసు విశ్వమానసములో ఒక భాగమే. ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. అంటే వాట్ ఈజ్ వన్ మైండ్? యూనివర్సల్ మైండ్, విశ్వమానసము. దాన్ని ఆకాశము అంటాము. ఓకే. అయితే అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, కొన్ని విషయాలు ఇంకా అర్థం చేసుకోవాలంటే, దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి అండర్‌స్టాండ్. ఈ విషయంలో అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. అంటే లా ఆఫ్ పారడాక్స్ మోస్ట్ పారడాక్సికల్‌గా ఉంటాయి. అబౌట్ ఇన్ఫినిటీ గురించి చూస్తే. ద పార్ట్ ఆల్వేస్ ఈక్వల్ టు ద హోల్. మనకి పెద్ద లడ్డు తీసుకున్నాం అనుకోండి, ఆ లడ్డులో చిన్న తునక ఎలా ఉంటుంది? ఆ పెద్ద లడ్డు యొక్క రంగు, రుచి, వాసన ఏ విధంగా ఉంటుందో, అదే రంగు, రుచి, వాసన దాంట్లో కూడా ఉంటుంది. బికాజ్ యూ కెనాట్ డివైడ్ ద ఇన్ఫినిటీ.
ద పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద హోల్. ఆ పెద్ద మొత్తం లడ్డూలోంచి లేదా ఆ మొత్తం నుంచి తీసుకున్న ఒక చిన్న అంశ తీసుకున్నా, అది దాని యొక్క క్వాలిటీస్ ఎక్కడికి పోవు. దాన్ని డివైడ్ చేసినా వేరుగా ఉందన్నా కుదరదు. ఆల్ డివిజన్స్ అని మనం వేరు, అది వేరు, ఇది వేరు, ఆ విశ్వం వేరు, మనం వేరు, ఆ దేవుడు వేరు, మనం వేరు అని అనుకోవడం అనేవి ఫాల్స్ ఐడియాస్. ఊరికే విభజన చేయడం కోసం నీ మనసు వేరే, నా మనసు వేరే అన్నాం. కానీ అన్ని మనసులు ఒకటే. ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. దట్ ఈజ్ యూనివర్సల్ మైండ్. ఇప్పుడు అలాగే ఆకాశము, ద స్పేస్, మన స్పేస్ క్రియేట్ అవుతుంది. ఒక 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 ఖాళీ స్థలం ఉంది. అది స్పేస్ అంటాము. ఆకాశము. అది అక్కడ మనం గదులు కట్టుకున్నాము, రూములు కట్టుకున్నాము. మనకు టెర్రస్ మీద స్పేస్ ఉంది. ఆకాశం అని అంటూ నువ్వు టెర్రస్ మీద నుంచొని, లేదా వరండాలో నుంచొని, లేకపోతే ఆ మిద్దె మీద నుంచొని ఆకాశం వెంక చూస్తున్నావు. ఇది భారతదేశం యొక్క ఆకాశము అనంటే మనం విభజన చేసుకుంటే అవుతుందా? నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు. ఆకాశం ఇండియన్ స్కై, లేతే చైనా స్కై, లేతే అమెరికా స్కై, లేతే ఇంకో స్కై కాదు. అన్‌డివైడెడ్ ఎక్స్‌పాన్స్. అది డివిజనే చేయలేము ఆకాశాన్ని. కానీ కలిసి ఉంటుంది. అదే అనేక బిందువుల సముదాయమే సముద్రము. నువ్వు ఒక బిందువు సెపరేట్‌గా ఉన్నావు. నువ్వు ఆ బిందువు సింధువులో కలిసిపోతే సముద్రం అయిపోయింది. దాన్ని డివైడ్ చేయగలుగుతామా? చేయలేము. అలాగే ఆకాశము. అలాగే మనసు కూడా అలాంటిదే. నువ్వు యు కా ఆ మనసు ఎలాంటిది? అది నా మనసు అనుకుంటావు. నీ మనసు ఇని ఇని ఇన్ఫినిటీలో భాగమే. విశ్వమానసంలో ఒక భాగమే. నా మనసు అని నువ్వు అనుకుంటున్నావు. జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ. బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిటీ. అది మైండ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిటీ మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ అంటే ఒక పదార్థాన్ని ఇన్ఫినిటీలో భాగం అనుకుంటే మనసు కూడా అదే. యువర్ సోల్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ. పదార్థంగా తీసుకున్నా అదే, మనసు పరంగా తీసుకున్నా అదే, విశ్వంలో భాగం విశ్వం నుంచే వచ్చేది. అలాగే ఆత్మపరంగా తీసుకున్నా ఆ యూనివర్సల్ సోల్ నుంచే వచ్చింది. సో, వె ఎప్పుడైతే నాది, నేను అనేది మాయమైపోతుందో, మై ఈజ్ లాస్ట్, యు ఆర్ ద ఇన్ఫినిటీ. నాది అంటే నువ్వు ఇది నా ఇల్లు, ఇది నా శరీరము, ఇది నా మనసు అని నిన్ను తక్కువ చేసుకుంటున్నావు. కానీ యాక్చువల్లీ అది విశ్వంలో భాగము. నీకలా కనబడుతుంది. అది ఇఫ్ ఇఫ్ యూ అపియర్ ఫినిట్, ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. నువ్వు వాస్తవానికి తక్కువవాడివి అనుకుంటున్నావు. నిన్ను నువ్వు తక్కువ అనుకుంటున్నావు. నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. కానీ రియాలిటీ ఏంటి? అది భ్రమ. నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావు. ఫినిట్‌నెస్ ఈజ్ నాట్ ఏ రియాలిటీ. నీ తక్కువ అనే భావం అది వాస్తవం కాదు. అది ఊరికే జస్ట్ అలా అనుకున్నావు. అది భ్రమలో ఉన్నావు. ఎందుకని? నువ్వు అనుకున్నదంతా నువ్వు ఏదనుకుంటావో అదే నువ్వవుతూ ఉంటావు. ఏది నువ్వు భావిస్తావో అదే నువ్వవుతూ ఉంటావు. కానీ వాస్తవం వేరుంది. నువ్వు వాట్‌సోఎవర్ యూ థింక్ యూ బికమ్. బుద్ధ ఏం చెప్పాడు? యు అండ్ హి వాస్ రిపీటింగ్ ఇట్ కంటిన్యూయస్‌లీ ఫర్ 40 ఇయర్స్. దాదాపు 42 సంవత్సరాల పాటు ఆయన రిపీట్ చేస్తున్నాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నువ్వవుతావు. వాట్‌సోఎవర్ యూ థింక్ యూ బికమ్. నువ్వు ఆలోచించిందే అది నువ్వవుతావు తప్ప రియాలిటీకి అది కాదు. థింకింగ్ మేక్స్ వాట్‌సోఎవర్ యూ ఆర్. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే అవుతావు అని చెప్పాడు. నేను తక్కువ అంటే తక్కువే అవుతావు. ఇట్ ఈస్ ఎ స్టాండ్ పాయింట్ దట్ యూ హావ్ టేకెన్. నేను తక్కువ, నేను అందరికన్నా హీనంగా ఉన్నాను, లేకపోతే నేను పనికిమాలిన వాడిని అని అనుకుంటే పనికిమాలిన వాడివే అవుతావు. లేకపోతే నేను
అలా అయిపోయాను, ఇలా అయిపోయాను అని నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఆ పాయింట్ తీసుకున్నావు. స్టాండ్ పాయింట్ అది నీ సొంతం అనుకున్నావు. యూ హావ్ టేకెన్ ఇట్. నువ్వు అది తీసివేయి. డ్రాప్ చెయ్యి. నువ్వు దాన్ని అప్పుడు నువ్వు ఇన్ఫినిటీ అవుతావు. నువ్వు ఫినిట్ అంటే ఫినిట్, ఇన్ఫినిట్ అంటే ఇన్ఫినిట్. చేయగలను అంటే చేయగలవు, చేయలేను అంటే చేయలేవు. అంతే సింపుల్ అన్నమాట. అంటే బుద్ధుడు 42 సంవత్సరాలు నువ్వేదైతే అనుకుంటున్నావో వాట్సోఎవర్ యూ థింకింగ్ యూ బికమ్ అదే నువ్వవుతున్నావు అనన్నాడు. యోగా ఏంటి? హౌ హోల్ ప్రాసెస్ ఆఫ్ యోగా ఈస్ హౌ టు డ్రాప్. యోగా అంటే నీతో నువ్వు కలిసి ఉండడానికి చిత్తవృత్తి నిరోధం ఎలా చేయాలి? నువ్వు చిత్తము నాకు నేను ఇంతే ఉన్నాను. నేను అలా వాడిని. నేను ఇలాంటి వాడిని. నాకు ఈ అభ్యంతరాలొస్తున్నాయి. నాకు బయట నుంచి శబ్దాలొస్తున్నాయి. ఆ! లేకపోతే నాకు ఎంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. వారి వలన చెడిపోతున్నాను. ఈడి వలన చెడిపోతున్నాను. యూ ఆర్ ఫినిట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరి వలన ఏమి కాలేవు. నువ్వు అలా అనుకుంటున్నావు కాబట్టి అలా జరుగుతుంది. కానీ డ్రాప్ చెయ్యి. డ్రాప్ చేయమంటుంది యోగా అదే చెప్తుంది. హౌ టు డ్రాప్ ద ఫ్రేమ్. నువ్వు ఆ ఫ్రేమ్‌లో ఇరుక్కున్నావు. హౌ టు నువ్వు ఆ మిర్రర్‌లో చూసే ఆ బొమ్మ అంతవరకే కనపడుతుంది. ఆ అద్దంలో చూసే అది 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 అంతవరకే అనుకుంటున్నావు. కానీ టు హౌ టు మూవ్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్ టు ద రియాలిటీ. ఆ ప్రతిబింబం అంటే బింబం వదిలిపెట్టి ప్రతిబింబాన్ని పట్టుకుంటున్నావు. హౌ టు గో బియాండ్ ద బౌండరీస్. అవధులు లేని స్థితి. ఈ శరీరము నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, అది కాదు, ఇది కాదు అన్నప్పుడు బియాండ్ స్టేట్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళాలి అంటే నువ్వు వాటిని డ్రాప్ చేయాలి కదా! సో, బౌండరీస్ అనేవి ఏం చేశావంటే నీకు నువ్వు హద్దులు ఏర్పాటు చేసుకున్నావు. వాస్తవానికి దే ఆర్ దే ఆర్ నాట్ రియల్లీ దేర్. దే ఆర్ జస్ట్ థాట్స్. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే నువ్వవుతున్నావు అన్నప్పుడు నీ ఆలోచన శుద్ధంగా లేదు. నీ ఆలోచన పరిమితంగా ఉంది. ఏ ఆలోచన చేస్తే అంత మేరకే ఆహ్, ఉన్నావు నువ్వు. ఎంత మేరకు ఆలోచిస్తావో అంత మేరకే నువ్వుంటావు. అంచేత వేర్ దేర్ ఈస్ నో థాట్ ఇన్ ద మైండ్ యూ ఆర్ నాట్. దట్స్ వై వెనెవర్ దేర్ ఈస్ నో థాట్ ఆలోచనారహిత స్థితికి వెళ్తే అక్కడ నువ్వు లేవు. థాట్‌లెస్ మైండ్ అనేది ఆలోచనారహిత స్థితిలో ఏం జరుగుతుంది థాట్‌లెస్ మైండ్ అనేది ఏంటి? అది అహ నేను అనే ఇగో లేదు. పరిమితులు లేవు. బౌండరీస్ లేవు. అప్పుడేమవుతుంది? అవధులు లేని ఆకాశం. పరిమితులు లేవు. ఏ బౌండరీస్ లేవు. ఏ పాస్‌పోర్ట్, వీసా లేదు. మొత్తం విశ 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 వి విశ్వమంతా వ్యాపించిపోయి ఉన్నాం. అప్పుడు ద మైండ్ ఈస్ ఆల్రెడీ ద ఇన్ఫినిట్ మైండ్. ఫినిట్ నుంచి ఇన్ఫినిట్ మైండ్‌కెళ్ళింది. ఒయ్ ఒక సింగిల్ మొమెంట్ ఒక క్షణం ఇఫ్ దేర్ ఈస్ నో థాట్ ఒక క్షణం ఆలోచనే లేని స్థితిలోకి వెళ్తే యూ ఆర్ ఇన్ఫినిట్ బీయింగ్. వితౌట్ థాట్ దెన్ కెన్ బి నో బౌండరీస్. ఆలోచనారహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధంలో ఏ బౌండరీలు లేవు. వితౌట్ థాట్ యూ డిసపియర్ అండ్ ద డివైన్ డిసెండ్స్. అంటే నేను అనేది మాయమైపోయినప్పుడు ఆ నీలోకి ఆ దివ్యత్వం అనేది ప్రవేశిస్తుంది. నువ్వు ఆలోచనలో ఉన్నావంటే నువ్వు మానవుడిగా ఉన్నావు. పైగా టు బీ ఇన్ ఎ థాట్ ఈజ్ టు బీ హ్యూమన్. ఆలోచనలో ఉండటం మానవ సహజం. టు బీ బిలో థాట్ ఈజ్ టు బీ యానిమల్. మానవుడి కన్నా నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావు అనంటే ఏం జరుగుతుంది? అది నువ్వు జంతువుగా ఉన్నావు. టు బీ బియాండ్ థాట్ ఆలోచన స్థితిలోకి వెళ్తే నువ్వు దేవుడివి. నువ్వు మానవ స్థితిలో ఉన్నావా? జంతు స్థితిలో ఉన్నావా? దివ్య స్థితిలో ఉన్నావా? ఆఫ్ అవర్ థాట్. ఫ్రమ్ ద థాట్. థాట్ అంటే ఏంటి? థాటు ఆలోచించే విధానంలో నువ్వు మానవుడి కన్నా ఇంకా హీన భావంలో ఉంటే యానిమల్‌గా అవుతావు. లేదు మానవ స్థితిలో ఉంటావు, ఆలోచిస్తున్నావు బానే ఉంది. బియాండ్ మైండ్ అంటే బియాండ్ థాట్ అంటే ఏమవుతుంది? నువ్వు దేవుడివి.
అక్కడ లాజికల్‌గా బట్ ద లాజికల్ మైండ్ విల్ రైజ్ క్వెషన్స్. అదెలాగా అని. లాజికల్ మైండ్ ఎప్పుడు కూడా హౌ ద పార్ట్ కెన్ బి ఈక్వల్ టు హోల్. ఒక పెద్ద లడ్డు నుంచి ఒక చిన్న తునక తీస్తే ఆ మొత్తం లడ్డూకి సమానమవుతుందా అని అడుగుతుంది. ద పార్ట్ మస్ట్ బి లెస్ దెన్ ద హోల్. ఇట్ కెనాట్ బి ఈక్వల్ అని క్వెషన్ వేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది హయ్యర్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ బిలాంగ్స్ టు ఉపనిషత్. మ్యాథమెటిక్స్ ఉపనిషత్తులో అప్పుడు ఏం చెప్తారు? ఈశావాస్య ఉపనిషత్తులో పూర్ణమిదం పూర్ణమాదాయ అనే పాయింట్‌లో యూ కెన్ టేక్ ఔట్ ఆఫ్ హోల్ ఫ్రమ్ ద హోల్. ఆ పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా పూర్ణం అలాగే ఉంటుంది. పూర్ణానికి అంటే ఆ పూర్ణంగా ఉన్న ఆ సున్నాకి నువ్వు ఇంకో ఎంత కలిపినా సున్నాకి ఇంకో వేరే ఎన్ని సున్నాలు కలిపినా అది అలానే ఉంటుంది. తీసివేసినా అలానే ఉంటుంది. దాన్ని యాడ్ చేసినా అలానే ఉంటుంది. You take out of the whole from the whole, still the whole remains behind. But you can put whole into whole, and still the whole remains the whole. అలానే ఉంటుంది. అది ఏ మార్పు చెందదు. చూస్తానికి ఆ మ్యాథమెటిక్స్ హైయర్ మ్యాథమెటిక్స్ ఇది చూస్తానికి అదెలా అవుతుంది? 1కి 1 కలిపితే 2 అవుతుంది కదా! ఇక్కడ 1 కాదు, శూన్యం అని చెప్తున్నా. పూర్ణం అంటే శూన్యం. ఇఫ్ అప్పుడు అక్కడ అబ్సర్డ్‌గా అనిపిస్తుంది చూస్తానికి. ఇది హయ్యర్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే అక్కడ బౌండరీస్ లేవు, పరిమితులు లేవు. అపరిమితం నుంచి ఎంత తీసినా మళ్ళీ అపరిమితంగా ఉంటుంది. ఇన్ఫినిటీ నుంచి ఎంత తీసినా మళ్ళీ ఇన్ఫినిటీయే ఉంటుంది. పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నట్టు. అండ్ ద ఓషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రాప్. అలాగే ఒక సముద్రం నుంచి, మహాసాగరం నుంచి ఒక చిన్న చినుకు తీసేసాము, చిన్న డ్రాప్ తీసాము, ఒక బిందువు తీసాము. ఓషన్ తగ్గిపోతుందా? అలాగే దానికి ఎన్ని బిందువులు కలిసిన ఓషన్ పెరిగిపోతుందా? పెరగదు. లాజిక్ వలన ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు పెరుగుతూనే ఉంటాయి. నేచర్ ఆఫ్ ది లాజికల్ మైండ్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మరి అలా ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు ఇఫ్ యూ గో ఆన్ యాడ్ ఇన్ఫినిటీ బట్ పుట్ ఎసైడ్ ద మైండ్. లాజికల్ ప్రశ్నించేటువంటి లాజికల్ మైండ్‌ని పక్కన పెట్టు. నో లాజిక్ ఈజ్ నెసెసరీ. ట్రై టు బీ వితౌట్ థాట్. ఆలోచనారహిత స్థితిలో ఉండు. ఒక క్షణమైన నో థాట్ స్టేజ్‌ను సంపాదిస్తే నీకు సమస్య అప్పుడు పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ద హోల్. ఆ చిన్న తునక వేరు లేదా బిందువు వేరు, సింధువు వేరు కాదు. ఆ బిందువులోనే సింధువు ఉంది, సింధువులోనే బిందువు ఉంది. అప్పుడు నీకు ఆ బౌండరీస్ మాయమైపోతాయి. థాట్‌లెస్ స్టేజ్‌లో ఒక క్షణమైన నువ్వు అలా స్థితమైతే ఆ బౌండరీస్, ఆ పరిమితులు, నువ్వు వేరు నేను వేరు అనే పరిమితులన్నీ కూడా మాయమైపోతాయి. దే వర్ డ్రీమ్ బౌండరీస్. బౌండరీస్ అనేవి ఒక కలల లాంటివి. ఆల్ ది డివిజన్స్ హ్యావ్ డిసపియర్డ్ అండ్ యూ హ్యావ్ ద హోల్ విల్ బికమ్ వన్. అప్పుడు అదే నీవు, అదే నీవు అవుతావు. ఆల్ దట్ ఈజ్ ఉన్నదంతా నీవే, అదే నీవు అవుతావు. దిస్ కెన్ బి అన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానానికి లాజిక్ లేదు. బట్ వెన్ ఐ సే దట్ పతంజలి ఈజ్ టు బి లాజికల్, వాట్ డూ ఐ మీన్? మరి లాజికల్ అంటున్నారు, కరెక్ట్‌గా ఉంటుందన్నారు అని అంటే
in the conclusions, nobody can be logical as far as the inner spiritual. ఇన్నర్గా లోపలికి వెళ్ళేటప్పుడు స్పిరిచువల్గా ఉన్నప్పుడు అక్కడ ఏ బౌండరీస్ లేవు. దెర్ ఇస్ నో బౌండరీస్. ఏ లాజిక్ లేదు అక్కడ. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఈస్ కన్సర్న్. నోబడి కెన్ బి లాజికల్. బట్ ద పాత్ యూ కెన్ బి. బట్ ఆన్ ద పాత్ యూ కెన్ బి. నువ్వు వెళ్ళే నడిచేది లాజికల్ కాదా, అవునా కాదా అని ఉండొచ్చు. బట్ యాజ్ పర్ యాజ్ ద అల్టిమేట్ రిజల్ట్, అంతిమ స్థితికి, చిట్ట చివరికి యోగా ఈజ్ కన్సర్న్, Patanjali is also cannot be logical. Nobody can be. But to reach that goal, you can follow logical path. నువ్వు ఆ మార్గం వెంట నడవాలంటే ఆ లాజిక్గా ఉండి నువ్వు నడువు వెళ్ళు. కానీ అది హౌ టు డ్రాప్ ఎవ్రీథింగ్ ఇన్ ది సెన్స్ ఇన్ లాజికల్ అండ్ రేషనల్. మ్యాజిక్ అంటే మ్యాథమెటికల్గా సైంటిఫిక్గా అని అనుకుంటే ఇట్ డస్ నాట్ ఆస్క్ ఎనీ ఫెయిత్. నన్ను విశ్వసించు, నేను చెప్తేనే నీకు సాధ్యమవుతుందని చెప్పలేదు. నువ్వు కళ్ళు మూసుకో, నీ అంతా నువ్వు చూడు, నువ్వు సాధన చెయ్యి, చిత్తవృత్తి నిరోధం చెయ్యి, ఆలోచనలు పక్కన పెట్టు, ఎప్పుడెప్పుడు వస్తే ఆలోచనలు వాటిని కట్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ సపోర్ట్ తీసుకో, ఆ బ్రీత్ సపోర్ట్ తీసుకో, చిత్తవృత్తి నిరోధం అవుతుంది. అది ఈ ఆస్క్ ఓన్లీ కరేజ్ టు ఎక్స్పెరిమెంట్. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ప్రయోగం చేయడానికి, ఇది అవునో కాదో రుజువు చేసుకోవడానికి నీకు సాహసం ఉండాలి అంతే. సాహసం చెయ్యి. అది తెలియని స్థితికి నువ్వు చేరుకోవాలంటే అది ఎంతవరకు నిజమో, అవునో కాదో ఆ స్థితికి నువ్వు వెళ్తావా? చిత్తవృత్తి నిరోధం అవుతుందా లేదా? ఆ శ్వాస గమనిస్తే అది అవుతుందా లేదా? లేకపోతే మధ్య మధ్యలో ఆలోచనలు కట్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ శ్వాస గమనించడం వలన జరుగుతుందా లేదా? జంప్ చెయ్యి. నమ్మమని నేను చెప్పలేదు, ఎక్స్పెరిమెంట్ చేయి నాయనా. అప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతావు, అనుభవం వస్తుంది. అప్పుడే నువ్వు ఆ అనుభవం వస్తేనే నీకు ఆ విషయం నీ స్వానుభవం అయితేనే నువ్వు నమ్ముతావు. అది అక్కడ నా పాయింట్. అంచేత దాని కొరకు నువ్వేమనాలి? స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. నువ్వు అస్తవ్యస్తంగా ఎట్లంటే ఇట్లా పోవడానికి లేదు. అది ఒక సూపర్ హైవేలా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, వీలైనంత త్వరగా మార్గాన్ని చేరుకోవాలి. అప్పుడు ఆ వీలైనంత త్వరగా మార్గాన్ని చేరుకోవాలి, షార్ట్‌కట్ మెథడ్‌లో ఉండాలి, నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయాలి. హావ్ టు ఫాలో ఇన్ ఎవ్రీ డీటెయిల్‌గా నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే దారి తప్పిపోతావు, అడవిలో పడిపోతావు. అంచేత అది లాజికల్ పాత్. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంచేత అంతవరకు. కానీ అక్కడ చివరికి ఇంక వెళ్ళిన తర్వాత బియాండ్ లాజికల్. స్థిర సుఖాసనము. ఎలా కూర్చోవాలి? స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. అప్పుడు ఎక్కువసేపు వీలైనంత ఎక్కువసేపు కూర్చోగలవు. అది లాజికల్ పాత్. స్థిర సుఖాసనము. ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ద బాడీ, బికాస్ యు ఆర్ రూటెడ్ ఇన్ ద బాడీ. ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నావు, అందుకోసమే స్థిర సుఖాసనం అని కూర్చోమన్నాడు. తర్వాత వర్క్స్ విత్ యువర్ బ్రీత్. ఆ శ్వాస గమనించు అన్నాడు. ముందు అక్కడ స్థూలమైన శరీరంతో స్థిర సుఖాసనం. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు. ఎందుకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్రీత్ ఉంటేనే నువ్వు జీవించి ఉంటావు. ఫస్ట్ శరీరం మీద, తర్వాత ప్రాణ అనేది ప్రాణశక్తి, సెకండ్ లేయర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ యువర్ బ్రీతింగ్. దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్. ఆ తర్వాత ఆలోచనల మీద మొదలుపెట్టు.
ఆలోచన రహిత స్థితికి వెళ్ళు. ఆలోచనలన్నీ ఎప్పటికప్పుడు కట్ చెయ్యి. కొంతమంది అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా ఆలోచనతోనే స్టార్ట్ అవుతాయి. దే ఆర్ నాట్ సో లాజికల్ ఆర్ సైంటిఫిక్ బికాస్ ద మ్యాన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ద రూటెడ్ ఇన్ ద బాడీ. ఇక్కడ కీ పాయింట్. నేరుగా శరీర స్థిర సుఖాసనము, ఆనాపానసతి మెడిటేషన్ ఈస్ ఆర్ పతంజలి చెప్పినటువంటి మెథడ్, సైంటిఫిక్ మెథడ్‌లో అది కరెక్ట్. కానీ కొన్ని నాట్ సో లాజికల్ అండ్ సైంటిఫిక్ బికాస్ దే ఆర్ ద మ్యాన్ యూ ఆర్ వర్కింగ్ విత్ యువర్ రూటెడ్ ఇన్ బాడీ. బాడీలో నువ్వు శరీరంలో ఉన్నావు అయినా నువ్వు శరీరవత్తు నువ్వు ఉన్నావు. సైకోసోమా అంటారు. సోమా అంటారు. బాడీని సైకి సోమా అంటారు బాడీని. సైంటిఫిక్ అప్రోచ్ మస్ట్ బి విత్ ద బాడీ. నువ్వు శరీరంతోనే మొదలు పెట్టాలి. యువర్ బాడీ మస్ట్ బి చేంజ్డ్ ఫస్ట్. ముందు నీ శరీరాన్ని స్థిరంగా సుఖంగా కూర్చోబెట్టడం నేర్చుకో. అప్పుడు శరీరం చేంజ్ అవుతుంది. అప్పుడు బ్రీతింగ్ చేంజ్ అవుతుంది. శ్వాస గమనింపు తెలుస్తుంది. when you are breathing changes, then thoughts can be changed. When your thoughts change, you can be changed. నీ ఆలోచన మారితే నువ్వు మారుతావు. ఆలోచన మీదే నువ్వు ఉన్నావు. ఏ ఆలోచన చేస్తే అదే నువ్వు అవుతావు. You may not have observed that you are not a close knit system of many layers. నీకు తెలియకుండా నీకు అనేక ముడులు ఉన్నాయి. నీకు సన్నిహితంగా ఎన్నో ముడులు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ దెన్ యువర్ బ్రీత్ చేంజెస్. నువ్వు అంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు శ్వాస మారుతుంది. ఆక్సిజన్ ఎక్కువ కావాలి రన్నింగ్ చేస్తే. వెన్ యు ఆర్ రన్నింగ్ యువర్ బ్రీత్ చేంజెస్. వెన్ యూ బ్రీత్ చేంజెస్ యువర్ థాట్స్ ఇమ్మీడియట్లీ చేంజ్. టిబెట్లో కోపం వస్తే ఆ ఇంటి చుట్టూతా 2 రౌండ్లు వేయరా బాబు, 2-3 రౌండ్లు వెయ్యి అని అంటారు. కోపం వచ్చింది వాడికి. కోపం వస్తే ఇంకా నువ్వు దాని గురించి పక్కన పెట్టి ముందు ఆ కోపం వచ్చింది బాగానే ఉంది, పరిగెట్టు ఆ ఇంటి చుట్టూతా 3 రౌండ్లు వెయ్యి అని చెప్పేవారట. అప్పుడు ఏమవుతుంది? ఆ కోపం సంగతి పక్కన పెట్టి ముందు పరుగు మీద దృష్టి పెడతాడు ఆటోమేటిక్. బ్రీతింగ్ మారిపోతుంది. కోపం వచ్చినప్పుడు ఒక బ్రీత్ ఉంటుంది. అలా ఇంటి చుట్టూతా 3 రౌండ్లు వేసేసరికి బ్రీత్ మారిపోతుంది. యువర్ థాట్ ప్యాటర్న్ కెనాట్ రిమైన్ ద సేమ్. ఆ యాంగ్రీ మూడ్ ఉండదు. చేంజ్ అయింది. అది టిబెట్‌లో ఒక ప్రయోగం. అది నువ్వు ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. ఆ శ్వాసని గాఢంగా లోపలికి తీసుకో. ఎక్సేల్ అండ్ ఇన్‌హేల్. అప్పుడు నువ్వు గమనించు. కోపం ఎక్కడికి పోయిందో గమనించు. చూడండి. ఆ టిబెట్‌లో వాళ్ళ సూత్రం అది చేశారు. ఇక్కడ ఏమంటున్నారు ఓషో గారు? నువ్వు శ్వాసని గాఢంగా లోపలికి తీసుకో. మళ్ళా నెమ్మదిగా వదిలేయి. మళ్ళా లోపలికి తీసుకో. ఫ్యూ బ్రీత్స్ ఇన్ అండ్ టేక్ 5 డీప్ బ్రీత్. గాఢంగా లోపలికి తీసుకోవాలి. ఎందుకంటే స్లోగా ఉండటానికి లేదు అక్కడ డీప్ బ్రీత్. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ యాక్షన్ ఉన్నది. ఎక్స్‌హేల్ అండ్ ఇన్‌హేల్. డీప్ బ్రీత్. అది గాఢంగా లోపలికి తీసుకో. డీప్ బ్రీత్. మళ్ళా బయటికి వదిలేయి. అండ్ సీ వేర్ యువర్ యాంగర్ హాస్ గోన్. అప్పుడు తెలుసు చూడు. నేరుగా కోపం మంచిది కాదు అంటే ఆ కోపాన్ని తగ్గించుకోవడం ఎవడి వల్ల కాదు. అప్పుడు ఇట్ ఈస్ ఈజియర్ టు చేంజ్ ద బాడీ దెన్ ద బ్రీతింగ్ దెన్ ద యాంగర్. నువ్వు దేని మీద శరీరాన్ని మార్చొచ్చు. ఆ కోపం మీద అప్పుడు ప్రయోగం చేయొచ్చు. ముందు ఆ బ్రీత్ ఎక్కడుంది? శ్వాస ఎక్కడ ఆడుతుంది? శరీరంలోనే కదా! కాబట్టి ఆ శ్వాసని గాఢంగా లోపలికి తీసుకుంటే డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ ఔట్ 5 టైమ్స్. 5 డీప్ బ్రీత్స్. 5 సార్లు అని చెప్పాను. అప్పుడు అది సైంటిఫిక్ ప్రాసెస్. అప్పుడు కోపం సహజంగానే అక్కడ మాయమైపోతుంది. దిస్ ఈజ్ వై ఐ సే పతంజలి ఈజ్ సైంటిఫిక్. శాస్త్రీయంగా నోబడీ ఈజ్ సచ్. ఆయన శాస్త్రీయంగా ఆ ప్రయోగం చేశాడు. అలా కాకుండా బుద్ధుడి దగ్గరికి వెళ్తే బుద్ధుడు ఏం చెప్పాడు? డ్రాప్ యాంగర్ అంటాడు.
పతంజలి ఏం చెప్తాడు, అసలు నువ్వు యాంగర్ డ్రాప్ చేయడం కాదు. యూ విల్ సే ఇఫ్ యూ హ్యావ్ యాంగర్, ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఏ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంది, దాన్ని చేంజ్ చేయి. నీకు కోపం రావడానికి ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంది. ఆ శ్వాస ఆడుతుంది. కోపంలో నీ శ్వాస మారుతుంది. అది చేంజ్ చేస్తే తప్ప కోపం దానంతట అది డ్రాప్ అవ్వదు. కాబట్టి ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ మార్చు. అందుకోసం డీప్ బ్రీత్ తీసుకో. యూ మే డూ స్ట్రగుల్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. నువ్వు ఎంత కష్టపడ్డా కోపాన్ని తగ్గించుకోవాలి అనుకున్నా నువ్వు కోపాన్ని తగ్గించుకోలేనటువంటి స్థితి. ఎంతో సమయం పడుతుంది. టైం వేస్ట్. సో హీ విల్ వాచ్ యువర్ బ్రీత్ ప్యాటర్న్, the breathing rhythm. Then you have a certain breath rhythm. Then means you have certain body posture for it. దానికోసం ఏంటి, కూర్చున్నాం, ఎలా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి అని ఆ ప్యాటర్న్ ఎలా మార్చాడో అలాగే గ్రాస్ బాడీ, మైండ్ ఏమో సబ్టల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి డోంట్ స్టార్ట్ ఫ్రమ్ ది సబ్టల్. మనసుతో స్టార్ట్ చేయొద్దు, అది కష్టంగా ఉంటుంది, వేగ్గా ఉంటుంది, అది నీకు అర్థం కాదు. స్టార్ట్ విత్ ద బాడీ. అందుకోసం స్థిర సుఖాసనం ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడైనా కూర్చో, ఏమైనా గమ్మును స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోవాలి. స్టార్ట్ విత్ ద బాడీ. దట్స్ వై పతంజలి స్టార్ట్ విత్ ద బాడీ పోస్టర్, స్థిర సుఖాసనం అని చెప్పాడు. యు మే నాట్ హ్యావ్ అబ్జర్వ్డ్ బికాజ్ వీఆర్ సో అన్అలర్ట్ ఇన్ లైఫ్. జీవితంలో ఎరుక లేకుండా జీవిస్తూ ఉన్నాం. అంచేత ఈ విషయాలు సూక్ష్మంగా ఉన్న విషయాలు మనకు అర్థం కాదు. whenever you have certain mood in the mind, you have a certain body posture and associated with it. అప్పుడు కోపంగా వచ్చినప్పుడు నీ గెస్టర్ మారుతుంది, ఆ కోపంలో నీ వైఖరి మారుతుంది. నువ్వు కోపంలో నువ్వు ఉన్నప్పుడు రిలాక్స్గా కూర్చోలేవు, అసాధ్యము. If you are angry, your body posture will change. అసహనంగా ఉంటావు, అటు ఇటు కదలాడుతూ ఉంటావు. If you are attentive, then you body posture will change. నువ్వు ఎరుకుతో ఉంటే, అరే నా బాడీ పోస్టర్ మారిపోయింది, కోపంలో ఉద్రేకంలో ఊగిపోతున్నాను అని నువ్వు ఎరుకుతో ఉంటే చేంజ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ స్లీపీ, యువర్ బాడీ పోస్టర్ విల్ చేంజ్. అలాగే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ బాడీ పోస్టర్ మారుతుంది, కోపంలో ఉన్నప్పుడు నీ బాడీ పోస్టర్ మారుతుంది. నువ్వు ఎరుకుతూ ఉండాలి, ఇవన్నీ తెలుస్తుంది. నువ్వు మౌనంగా సైలెంట్గా ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ సైలెంట్, you will sit like a Buddha, you will walk like a Buddha. If you walk like Buddha, you will feel certain silence merging within your heart. బుద్ధుడిలా నడిస్తే, బుద్ధుడిలా కూర్చుంటే, మౌన స్థితిలో కూర్చుంటే నీ హృదయంలోకి ఒక అద్భుతమైన మౌనము నీ లోపలికి ప్రవేశిస్తుంది. అది ఎక్కడ అవుతుంది? ఏ సర్టెన్ సైలెంట్ బ్రిడ్జ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై యువర్ బుద్ధ లైక్ వాక్. బుద్ధుడిలా నడిస్తే, అలాగే బుద్ధుడిలా కూర్చుంటే ఒక చెట్టు కింద, జస్ట్ సిట్, స్థిర సుఖాసనం, జస్ట్ ద బాడీ. సడన్లీ యూ విల్ సీ యువర్ బ్రీత్ చేంజ్. ఓ బుద్ధుడిలా హాయిగా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుంటే నీ బ్రీత్ ఏ విధంగా మారింది, నడుస్తున్నప్పుడు ఏ విధంగా మారింది, ఎంత రిలాక్స్గా ఉంది, ఎంత సామరస్యంగా ఉంది, ఎంత హార్మోనియస్గా ఉంది, ఎంత శృతిలో ఉంది, ఎంత లయలో ఉంది, విశ్రాంత స్థితిలో ఉంది. యు ఫీల్ ద మైండ్ ఈజ్ లెస్ టెన్స్. ఏ ఆందోళన లేని మనసు, ఆ స్థితి ఎలా ఉంది. థాట్స్ ఆర్ లెస్ దేర్.
లెస్ క్లౌడ్స్, ఆలోచనలు తగ్గిపోతాయి, తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మేఘాలు అక్కడొకటి, అక్కడొకటి వస్తూ ఉంటాయి. మోర్ స్పేస్, ఒకదానికి, ఒకదానికి మధ్య చాలా ఖాళీ ఉంటుంది. అప్పుడు యూ విల్ ఫీల్ ఎ సైలెన్స్ ఇన్ అండ్ ఔట్. లోపల, బయట ఆ మౌనమే వెల్లివిరుస్తుంది. ఆ మౌనమే ప్రవహిస్తుంది. కాబట్టి పతంజలి అనే మహర్షి ఎప్పుడూ కూడా సైంటిఫిక్‌గానే చెప్పాడు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద బాడీ పోస్చర్, పతంజలి విల్ సే చేంజ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. శరీరాన్ని శుద్ధంగా కరెక్ట్‌గా పెట్టుకోవాలంటే ఆహార నియమం పాటించాలి. ఎందుకంటే నువ్వు తీసుకునే ఆహారమే నీ అలవాటుగా మారిపోతుంది. అది ఫుడ్ హ్యాబిట్ అనేది ఏ బాడీ పోస్చర్‌ని సబ్టల్‌గా తయారు చేస్తుంది. సూక్ష్మంగా తయారు చేస్తుంది. నువ్వు మాంసం తింటే యూ కెనాట్ సిట్ బుద్ధ లైక్. మాంసాహారం తీసుకోవటం వల్ల నువ్వు బుద్ధుడిలా కూర్చోలేవు. ఇఫ్ యూ ఆర్ నాన్-వెజిటేరియన్, యువర్ పోస్చర్ విల్ బి డిఫరెంట్. అంటే అక్కడ మాంసాహారం భోజనం చేయటం వలన నువ్వు సరైన పోస్చర్‌లో కూర్చోలేవు. బుద్ధుడిలాగా నువ్వు కూర్చోలేవు. అప్పుడు నువ్వు వెజిటేరియన్‌గా ఉంటే నీ పోస్చర్ వేరుగా ఉంటుంది. బికాజ్ ద బాడీ ఈస్ బిల్ట్ బై యువర్ ఫుడ్. నువ్వు ఏది ఆహారం తీసుకుంటావో నీ ఆహారం తీసుకుంటావో అది నీ శరీరం అవుతుంది. అదేదో ప్రమాదవశాత్తు అవ్వటం లేదు. నీ శరీరం లోపల నువ్వేది పెడితే నీ అదే శరీరానికి ఏ ఆహారం ఇస్తే అదే వ్యవహారంగా మారిపోతుంది. అక్కడ ఏదో నైతిక ప్రవర్తన కోసం వెజిటేరియనిజం అని చెప్పలేదు పతంజలి. అది సైంటిఫిక్ మెథడ్. నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టే నీ మనసు, నీ శరీరము, నీ కాన్షియస్‌నెస్ మారుతుంది. When you eat meat, you are not only taking food, you are allowing a certain animal from which the meal comes to enter in you. నువ్వు ఒక జంతువుని చంపి ఆ మాంసం తింటే అది నువ్వు జంతువే నీ లోపలికి ప్రవేశిస్తుంది. నువ్వు జంతు ప్రవృత్తిలోనే ఉంటావు అని అంటాడు. ఎందుకంటే మొత్తం అంతా ఈ శరీరంలో కూడా నువ్వు మాంసాహారం తింటావు అన్న అదే యాటిట్యూడ్. నువ్వు సెన్సిటివ్‌గా ఉంటే, అవేర్‌గా ఉంటే నువ్వు తీసుకున్న ఆహారం యొక్క ప్రభావం నీ శరీరం మీద ఏ విధంగా పడుతుంది, ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలిసిపోతుంది. ఆల్కహాల్ తీసుకుంటే శరీరం ఏ విధంగా ఉంటుంది. అక్కడ ఆల్కహాల్ కెనాట్ క్రియేట్ ఏ పర్సనాలిటీ, బట్ ఇట్ చేంజెస్ యువర్ బాడీ ప్యాటర్న్. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల నీ బాడీ ప్యాటర్న్ మారుతుంది. బాడీ ఏ విధంగా ఉంటుంది, కూర్చోవడం, కెమిస్ట్రీ మారిపోతుంది. The mind had to change its pattern, and when the mind changes pattern, a new personality has come in. మనసు కూడా మారిపోతుంది. కాబట్టి చైనీస్ పారాబుల్‌లో ఏంటంటే ఒక చైనా కథ చిన్న స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, అది కూడా అయితే ఏం లేదు. అది ఒక వైన్ బాటిల్ పడిపోయింది. వైన్ బాటిల్ పడిపోతే ఆ వైన్ బాటిల్ రాత్రిపూట ఆ క్యాట్ ఏదో అటు ఇటు పరిగెట్టినప్పుడు అది పడిపోయింది. ఆ ఎలుకలు వచ్చి అది తాగేసినాయి. తాగేసినప్పుడు ఒక్కొక్క విధంగా బిహేవియర్ ఒకటితో ఒకటి మాట్లాడుకుంటున్నప్పుడు. నేను ఈ రాజ్యానికి రాజునంటే ఆల్రెడీ నేను రాజునే. నేను ఈ భూమి అంతటికి రాజుని. నువ్వు కేవలం ఈ చైనాకి మాత్రమే రాజువి. నేను ఈ భూమి అంతటికి రాజునంటుంది. ఇంకోటేంటి ఏమి లేదు. మూడోది ఏముంటుందంటే, నేను ఆ క్యాట్ ఉంది గదా! ఆ క్యాట్‌తో నేను ప్రేమలో పడాలనుకుంటున్నాను అని ఉంటుంది. ఇట్లా ఇన్‌పుట్‌ని బట్టి అవుట్‌పుట్ మారుతుంది. వాట్ ఈస్ రియాలిటీ డిఫరెంట్. నీ లోపల ఏది తీసుకున్నావో నువ్వు తీసుకునే ఆహారం, అలాగే నువ్వు తాగే పదార్థం, నీ శరీరం మారిపోతుంది.
వాట్సోఎవర్ యూ డ్రింక్ యూ చేంజ్, వాట్సోఎవర్ యూ ఈట్ చేంజెస్ మై డియర్ ఫ్రెండ్స్. వాట్సోఎవర్ యూ ఈట్, నువ్వేం తింటున్నావో ఏం తాగుతున్నావో అదే నువ్వు అవుతావు. ఎందుకంటే దాదాపు 90% బాడీ మొత్తం అంతా తీసుకుంటే 90% శరీరంలో 90% ఫిజికల్ బాడీనే ఉంది. యు ఆర్ యు ఆర్ బాడీస్, శరీరాలు ఉన్నాయి, 90% శరీరాలే ఉన్నాయి. కాబట్టి శరీరం మీద ప్రభావం పడుతుంది నువ్వు తినేది తాగేది, అది విషయం. కాబట్టి పతంజలి సైంటిఫిక్గా చెప్పారు, నువ్వు నోట్ చేసుకో, నువ్వు తీసుకున్న ఆహారం నువ్వు తీసుకుని ఏ ఆహారం తీసుకుంటే ఎట్లా కూర్చుంటున్నావు అని నోట్ చేసుకో. నేను నిద్ర ఏ విధంగా పోతున్నావు, పొద్దున్నే ఎలా లెగుస్తున్నావు, తీసుకునే ఆహారాన్ని బట్టి పొద్దున పూట లేచే విధానం మారుతుంది, తీసుకునే నిద్రపోయే విధానం మారుతుంది. ఎంత నోట్స్ రాసుకో, చెక్ చేసుకో, పరిశీలించుకో, నిన్ను సరిదిద్దుకో. అలాగే బ్రీతింగ్ ప్యాటర్న్ ఏ విధంగా మారుతుంది, నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టి బ్రీతింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. నువ్వు విచారంగా ఉంటే నువ్వు ఏం ఆహారం తీసుకున్నావు, నువ్వు శ్వాస ఏ విధంగా నడుస్తుంది విచారంగా ఉన్నప్పుడు, ట్రై చెయ్యి. అది ఒక ఎక్స్పెరిమెంటు, బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంటు. విచారంగా ఉన్నప్పుడు నీ బ్రీత్ ఏ విధంగా ఉంది ఒకసారి చెక్ చేసుకో. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. హౌ మచ్ టేక్ ఇన్హేల్, నువ్వు శ్వాస తీసుకున్నప్పుడు ఎంత ఎక్కువసేపు తీసుకుంటున్నావా, తక్కువసేపు తీసుకుంటున్నావా, ఎక్సేల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. జస్ట్ నోట్ ఇట్ డౌన్, జస్ట్ కౌంట్ నెంబర్స్ ఇన్సైడ్. నువ్వు లోపల శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు నెంబర్ ఎన్నిసార్లు 1 2 3 4 5 లెక్క కౌంట్ చెయ్యి. ఇన్హేలేషన్ ఎంత లోపలికి శ్వాస తీసుకున్నప్పుడు ఎంతసేపు తీసుకుంటున్నావు, ఏది విచారంగా ఉన్నప్పుడు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు లెక్క పెట్టు. దెన్ యూ కౌంట్, ఇట్ కమ్స్ టు 10. ఎక్సలేషన్ ఈజ్ ఓవర్. అలా యూ జస్ట్ వాచ్ మైన్యూట్లీ, యూ కెన్ కమ్ టు నో ద రేషియో. వాట్స్ ఎవర్ యు ఆర్ ఫీల్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, సాడ్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అండ్ హ్యాపీనెస్ సాడ్గా ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఏ విధంగా డిసపియర్ అయ్యింది. దాన్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. వెన్ యూ ఫీల్ హ్యాపీ, నోట్ డౌన్ హౌ యు ఆర్ బ్రీతింగ్. ఆనందంగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్రీత్ తీసుకుంటున్నావు, సాడ్గా ఉన్నప్పుడు ఏ విధంగా, అంటే విచారంగా ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావు. ట్రై చేస్తే మార్చుకోవచ్చు. బికాస్ మైండ్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వ్యాక్యూమ్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ సిస్టంలో ఉంది, అది వ్యాక్యూమ్లో లేదు. బ్రీతింగ్ ఇస్ ది డీపెస్ట్ సిస్టమ్ ఆఫ్ ది మైండ్. మనసు అంటే నువ్వు శ్వాస గమనిస్తే, శ్వాస మార్చుకుంటే దిగులుగా ఉన్న స్థితి నుంచి ఆనందంగా వెళ్ళచ్చు, ఆనందం నుంచి దిగులుగా వెళ్ళచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. బ్రీత్ ఈజ్ థాట్. ఇఫ్ యూ స్టాప్ బ్రీతింగ్, ఒక్క క్షణం శ్వాస నిలిపి చూడు, ఆలోచనలు ఆగిపోతాయి. బ్రీత్ ఈజ్ థాట్. ఒక సెకండ్ చేసి చూడండి. దట్స్ వై పతంజలి సైంటిఫిక్గా ఉన్నాను. డోంట్ ఈట్ మీట్, ఆ మాంస భోజనం చేయకూడదు, అది హింస. ఈటింగ్ మీట్ ఈజ్ వైలెన్స్, ఈజ్ ఆల్వేస్, బికాజ్ ఈటింగ్ మీట్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్, స్వీయ వినాశకారి. మాంస భోజనం స్వీయ వినాశకారి. సో అక్కడ నాన్ వైలెంట్, అక్కడ దేర్ ఆర్ పోయిట్స్ హూ సే టు బి నాన్ వైలెంట్, బీ బ్యూటిఫుల్. But Patanjali says to be non-violent is to be healthy. అంటే అహింసావాది బ్యూటిఫుల్ అని కవితలు చెప్పినా బ్యూటిఫుల్గా ఉంటాడు అనేది, హెల్దీగా ఉంటాడు అని. సో బీ నాన్ వైలెంట్, టు బీ సెల్ఫిష్. నీ స్వయం కోసం, నీ స్వీయ ఆరోగ్యం కోసం నువ్వు ఖచ్చితంగా శాకాహారిగానే ఉండాలి. యు ఆర్ నాట్ హ్యావింగ్ కంపాషన్ ఆన్ సంబడి ఎల్స్, యు ఆర్ హ్యావింగ్ కంపాషన్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవరి మీదో
ప్రేమతో ఆ జీవిని చంపితే అనే దానికోసం కాదు. నీ మీద నీకు కంపాషన్, కరుణ. నీ మీద నీకు కరుణ ఉంటే ఏ జంతువును చంపి తినవు. హి ఈస్ కన్సర్న్డ్ విత్ యూ అండ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన ఉద్దేశం అంతా నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఉంది. యూ కెనాట్ చేంజ్ ద థింగ్స్ జస్ట్ బై థింకింగ్ అబౌట్ చేంజ్. ఆలోచిస్తూనే ఉంటావు, నేను మారాలి మారాలి అని అనుకుని ఆలోచిస్తున్నంత మాత్రాన విషయాలు ఏం మారవు. యూ హ్యావ్ టు క్రియేట్ ద సిచ్యువేషన్. Otherwise, all over the world, love has been taught, but love exists nowhere. ప్రేమ, పొరుగు వారిని ప్రేమించండి, వారిని ప్రేమించండి, ప్రేమించండి పాఠాలు చెప్పవచ్చు, కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుతూనే ఉన్నారు ఇప్పుడు. హౌ కెన్ యూ బీ లవింగ్ ఇఫ్ యు ఆర్ ఏ మీట్ ఈటర్? మాంస భోజనం, ఎందుకు ఇప్పుడు కొట్టుకు చస్తున్నారంటే మాంసం తింటున్నారు కాబట్టి అలా జరుగుతుంది. హౌ కెన్ యూ బీ లవింగ్ ఇఫ్ యు ఆర్ ఎ మీట్ ఈటర్? మాంస భోజనం వలన నువ్వు ప్రేమగా ఎలా ఉంటావు? యు ఆర్ ఈటింగ్ మీట్ అంటే హింస ఉంది. సచ్ డీప్ వైలెన్స్ హౌ కెన్ యూ బీ లవింగ్? నీ లోపల దౌర్జన్యము ఉన్నంతసేపు ఏం జరుగుతుంది? యువర్ లవ్ విల్ జస్ట్ ఫాల్స్. అది ద్వేషంగా మారుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద థింగ్ బిహైండ్ ప్రేమగానే ఉండాలి అని అన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎంత వ్యవహారం ఎలా ఉండాలి అంటే, సైన్స్ పతంజలి won't say that is good to be loving. He will help you to be create the situation which love can flower. So thank you very much. Happy day to you all. Bye bye.